Pradesh and Honorable Senior Judge. April lo election enti, May lo counting enti, 40 రోజుల్లో ఎవరు ఈవీఎంలను కాపాడతారు రిపోర్ట్లన్నీ ఇచ్చారు. అన్ని పార్టీలు దీన్ని అపోజ్ చేస్తున్నాయి. ఎలక్షన్ అవగానే కౌంటింగ్ అవ్వాలి. మీరు ఏప్రిల్లో ఎలక్షన్ పెడితే కౌంటింగ్ ఏప్రిల్లోనే చేయండి. 2-3 days లో మన తెలంగాణలో చేసినట్టు. అది ఆనరబుల్ హైకోర్ట్. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆనరబుల్ హైకోర్ట్ అండ్ ఆనరబుల్ జడ్జెస్. రేపు ఈ మ్యాటర్కి పోస్ట్ చేశారు. అవినీతి జరగకుండా ఈవీఎంలు రిప్లేస్ అవ్వకుండా ఉండాలి అంటే మేలో ఎలక్షన్ జరగాలి. జనవరి 9ని నేను చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కి మీకు మీరందరూ రిపోర్ట్ చేశారు. అంతకంటే 1000 రెట్లు ముఖ్యం. ఇప్పుడు 1,00,000 రెట్లు ముఖ్యం. ఎందుకు చెప్పంటారా? 3 ఎలక్షన్ కమిషనర్స్ లో ఉండవాయి. 3 ఎలక్షన్ కమిషనర్ లో 2 రాజీనామా చేశారు. ఎగనెస్ట్ ద సుప్రీం కోర్టు ఆర్డర్. ఒక ఎలక్షన్ ఆఫీసర్ తో వాయిముడు నేను మాట్లాడుతున్నా. ఏమయ్యా మాట్లాడినప్పుడు మళ్ళీ నువ్వెందుకు మాట్లాడుతావు? లైవ్ లో ఉంటుండగా మీడియా మిత్రులారా మాత్రమే ఇక్కడ ఉండండి. ఆత్మాలు దయచేసి మాట్లాడకండి. నేను ఓన్లీ 2 minutes మాట్లాడతా. మరొకసారి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో నేను పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశాను. 20 పాయింట్లు ప్రొడ్యూస్ చేశాను. ఎలక్షన్ ఏప్రిల్ అయి మేలో కౌంటింగ్ అయితే ఈవీఎంలు ఇప్పటికే 2010లో డిప్యూటీ కలెక్టర్ కంప్లైంట్ చేశారు 4000 ఈవీఎంలు దొరకలేదని. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ గారికి జనవరి 9th అంతకు ముందు పర్సనల్గా కలిసి అనేక సార్లు మేము రిక్వెస్ట్ చేశాం. వారు వినలేదు కనుక నోటిఫికేషన్ ఈ వారంలో వస్తుంది కనుక నోటిఫికేషన్ రాకముందే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జ్యూరిడిక్షన్ ఉంది కనుక ఎలక్షన్ మేలోనే కండక్ట్ చేయండి. వెంటనే 2-3 రోజుల్లో కౌంట్ చేయండి. ప్రపంచంలో ప్రతి దేశంలో డెమోక్రాటిక్ దేశంలో ఎలక్షన్ అయిన రోజునే ఓట్లు లెక్క పెడతారు. మన దేశంలోనే 30-40 రోజులు వెయిట్ చేయడం. ఆ దరిద్రం మనకొద్దు అని లీగల్గా సుప్రీంకోర్టు సైటేషన్స్ ఫైల్ చేశాను. అంతేకాకుండా నిన్న మంచి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సీనియర్ ఎలక్షన్ కమిషనర్ నా మిత్రులు గోయల్ గారు రాజీనామా చేశారు. ఎలక్షన్ కరప్షన్ అవుతుంది అని. చూసుకోండి, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం రేపు మీరు కోర్టుకు వస్తే వింటారు నా ఆర్గ్యుమెంట్స్. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం 3 కమిషనర్స్ ఉండాలి. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? ఒకరే ఉన్నారు. ఎలక్షన్ జరపకూడదు చట్ట ప్రకారం. రాత్రి మీద ఎవరినో తెచ్చి పెట్టేసి వాళ్ళు 1-man షో వద్దు ఈ దేశంలో. ఇది డెమోక్రాటిక్ నేషన్, సెక్యులర్ నేషన్. ఫండమెంటల్ రైట్స్ ఆర్ బీయింగ్ వయలేటెడ్. Article 14, 19, 21 are violated. Article 324 and 3, so many articles I am quoting. Election Commission has responsibility. Therefore, the Honorable High Court, I have approached Chief Justice of India ki already sumoto letter పంపించాను. కనుక నీతి జరగాలని ప్రార్థించండి. అందరికీ ఈ విషయం షేర్ చేయండి. అన్ని పార్టీలు కలిసి నాకు మద్దతు ఇవ్వండి. అందరం కలిసి మన ఆంధ్రప్రదేశ్ను కాపాడదాం. పాలన రావాలి, పాలన మారాలి. 7569441275కి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా నిలబడ్డానికి ఇంకా మేము చూసారా, మీరు బాబు మోహన్ గారు జాయిన్ అయ్యారు March 4. టీడీపీని కాదని, బీజేపీని కాదని, బీఆర్ఎస్ని కాదని. అది మన పార్టీ. 120 మంది ఐఏఎస్ ఐపీఎస్లు జైలు. మనది బహుజనుల పార్టీ. మనం కుటుంబ పార్టీకి వ్యతిరేకం, కుల పార్టీకి వ్యతిరేకం. ప్రజాశాంతి పార్టీ రావాలి, మార్పు రావాలి. ఆ మార్పు మీరే తేవాలి. రేపు విజయం రావాలని ప్రార్థించాలి.